అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగు తన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. ఈ వీడియోలోనండి ఒక రకమైనటువంటి పచ్చడిని చూపిస్తున్నాను. ఆ పచ్చడి పేరు ఏంటంటే అండి మామిడికాయ బండ పచ్చడి. అయితే అండి ఈ మామిడికాయ బండ పచ్చడి అంటే ఏమిటి అంటే రకరకాలుగా చేసుకోవచ్చు మామిడికాయతో పచ్చళ్ళు. నేను చూపించేది మామిడికాయ బండ పచ్చడి అండి. ఈ బండ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అనేటువంటి దాంట్లోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ పచ్చడి దానికి విశేషాంశాలన్నీ తెలుసుకుందామండి. అయితే ఈ మామిడికాయ తెచ్చుకొస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి మనం మామిడికాయ తెచ్చుకొచ్చినప్పుడు కొంచెం ముగ్గిపోతున్నట్టుగా ఉంటుంది. తెచ్చుకుని వెంటనే చేసుకోము, ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతే ముగ్గిపోతున్నట్టు ఉంటుంది. ఇది కొంచెం బాగా ముగ్గిపోయింది, ఇది సమానంగా ముగ్గింది. ఇది 2 కాయల ముక్కలండి చేసేసి ఉంచుకున్నాను, మీకు చూపిస్తున్నాను. ఈ 2 కాయల ముక్కల పచ్చడికి మనం ఏమేమి వస్తువులు వేసి పచ్చడి ఎలా తయారు చేయాలి అనేటువంటి దానిని తెలుసుకుందాం అండి. అయితే ఇందులోనే స్పూన్ ఉందండి. ఇగో ఈ స్పూన్లో ఇంత దాకా ఉప్పు అనేది వేసుకోవాలండి. అంటే ఇది ఈ స్పూన్ కనపడుతుంది కదండి, ఇగో తల గీసి వేస్తున్నాను. ఈ ఉప్పుని వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇగో 5 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసేసుకుని వేసేసుకుందామండి. ఈ కడిగి పెట్టుకున్నవేనండి. తర్వాత నేను ఆడి ఉంచుకున్నటువంటి కారం ఉంది కదండి, ఈ కారాన్ని 1 స్పూన్ వేస్తున్నానండి. ఇది కమ్మటి కారం, ఎక్కువ కారం అవ్వదు కాబట్టి 1 స్పూన్ వేసానండి. ఇదిగో 1 స్పూను నిండా వేసాను ఈ స్పూన్ తోటి. ఇది అయిపోయింది కదండి. ఇక పసుపు అండి. పసుపు ఇందులోనే స్పూన్ ఉంది చూశారు కదండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇలా పసుపు అనేది వేసేసానండి. ఇక మనం ఏం చేయాలి, దీనికి బెల్లం పొడి కానీ చక్కెర కానీ చిన్న చిన్న బెల్లం ముక్కలు నేను ఈ స్పూన్ తోటండి ఇగో బెల్లం పొడి 3 స్పూన్లు దాకా ఉంటుంది వేసేస్తున్నా. ఇది తీపి అవుతుందేమో అనుకుంటున్నారు, అవ్వదు. ఇందులో పులప, ఉప్పు, కారం, తీపి అన్నీ సమపాలలోకి వస్తాయి. అంటే ఇందులో ఒక కాయ చిరుపులుపు ఉన్న కాయ, ఒక కాయ తీపికాయ అనమాట. ఈ 3 స్పూన్లు బెల్లం పొడి కింద వేసేసాను. అయితే ఇక తాలింపుకి ఏం కావాలి అనేది ఇదండి 2 కరివేపాకు రొబ్బలు పచ్చడి రుబ్బుకున్నాక కలిపేసుకుంటాయి. ఇది మా మిద్దె తోటలోనే. ఒకళ్ళు కామెంట్ పెట్టారు, కరివేపాకు లేదు కూరలోకి అన్నారు. మీ మిద్దె తోటలో కరివేపాకు చెట్టు ఉంది కదా వెయ్యలేదే అన్నారు. అంటే అప్పటికి ఇంకా మొక్క భయంగా ఉంది, బతుకుతుందా చచ్చిపోతుందా అన్నట్టుగా ఉంది. ఎండలు కానీ భయం వేసింది, అందుకోసం దాన్ని తెంపలేదండి. ఇప్పుడు నవనవలాడుతూ వచ్చింది. మధ్యాహ్నం ఆలు ఫ్రై 2 రొబ్బలు తెచ్చుకున్నా. ఇదిగో ఇప్పుడు ఈ పచ్చడి 2 రొబ్బలు కోసానమాట అండి. అర్థమైంది కదండి. అదే ఇంకా తాలింపుకి ఏమేమి వేసుకోవాలి అంటే అండి, ఒక 1/2 టీ స్పూన్ ఇలాగా మెంతులు, కొద్దిగా 1 స్పూన్ నూనె మూకుట్లోకి వేసేసే ఉంచుకున్నానండి ఈ స్పూన్ తోటి. ఈ 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోవాలండి. మనం కొద్దిగా ఇంగు పొడిని వేసుకోవాలండి. కొద్దిగా ఇంగు పొడి అంటే 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇంగు తినని వాళ్ళు మానేసుకోండి, తినేవాళ్ళు 1/2 టీ స్పూన్ లోపల వేసుకోండి, సరిపడుతుంది. ఇక మనం ఏం చేయాలి అంటే అండి, పచ్చడిని మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే చిన్న గుంట ఉంటుంది కదండి, గుంటలో దచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ నేను ఇప్పుడు మిక్సీలోనే చెక్క ముక్క కిందగా జాగ్రత్తగా రుబ్బుకుంటాను. ఒక 5 నిమిషాలు ఈ పచ్చడి అనేటువంటిది రెడీ అయిపోతుందండి. పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత పోపు వేయించేసుకుని ఈ పచ్చడిలో కలిపేస్తాను. ఈ పచ్చడి దేంట్లోకి వాడుకుంటాము అనేటువంటి దానిని చూద్దామండి. అది సంగతి. ఇదిగోనండి పచ్చడి వెనక ముందు తిప్పుతూ చేశాను. మనం ఈ పచ్చడిని 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. చక్కగా వచ్చింది చూసారా ఈ పచ్చడిని. ఇదిగోండి ఈ గిన్నెలోకి తీసేస్తాను.
ఈ గిన్నెలోకి తీసేసిన తర్వాత దేంట్లో కంటే ఇడ్లీ వాయి పెట్టాను చూసారు. ఈ పచ్చడి ఇలా వస్తుంది, నీళ్ళు చొక్క పోసుకోక్కర్లేదు. ఎన్ని రోజులు ఉంటుంది అని అనుకుంటున్నారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవాళ పచ్చడి పెట్టుకున్నది రేపు సాయంకాలం దాకా అలా తినచ్చు. పొద్దున్నే చేసుకుంటే సాయంకాలం చేసుకుంటే ఇవాళ సాయంకాలం రేపు మరుసటి రోజు పొద్దున్న తినచ్చు. అంతకంటే ఇలాంటి పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదు, బాగుండదు కూడాను, రుచి మళ్ళీపోతుంది. కాబట్టి ఇదిగో చూసారా ఈ పచ్చడి. అయితే దీనికి పోపు కూడా పెట్టేశాక అప్పుడు రుచి ఎలా ఉంటుంది ఏమిటనేది చూడమని చెప్తాను. అది ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. తర్వాత రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఏమీ ఎక్కువగా ఏమీ ఉండవు కాబట్టి ఎలాంటి వాళ్ళకైనా పడుతుంది. అది ఇప్పుడు స్టవ్ వెలిగించి పచ్చడి పోపుని పెడుతున్నానండి. ఈ కరివేపాకు రొబ్బలు ఇందులోకి వేసేస్తున్నాను. ఇలాగ ఈ పచ్చడి ఇడ్లీలోకి తినచ్చండి, దోశల్లోకి తినచ్చు. అస్తమానం కొబ్బరి పుట్నాలు అలాంటివే కాకుండా ఇంకో ఇడ్లీ వాయి పెట్టాను, ఇడ్లీ వాయిని చూపిస్తున్నాను మీకు. ఇడ్లీ చూశారు కదండి. సాంబార్ ఒకటి పెట్టాను. ఈ సాంబార్ కూడా ఇగో నెయ్యి, ఇదిగోనండి నెయ్యి. ఇక సాంబార్ పెట్టాను, ఇదిగోండి సాంబార్, ఇడ్లీ సాంబార్ అంటాం కదా, ఇగో చూసారా ఇదనమాట అండి. ఇందులో మునంకాడ ఓ టమాటా పండు వేసి సాంబారు పొడి తెచ్చుకున్నదేనండి, ఎంటీ వాళ్ళది, ఎంటీఆర్ ఏదో ఉంటుంది కదా, ఆ సాంబార్ పొడి తెచ్చుకున్నా. ఎక్కువగా నేను మెడ్రాస్ సాంబార్ పొడి అంటే ఇష్టం నాకు, అది తెచ్చుకొస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నేనే తయారు చేసుకుంటూ ఉంటాను. పోపు అనేది వేగుతోంది అనమాట. ఇలాంటి పచ్చళ్ళు పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఎందుకంటే అండి ఇది తీపి పులుపు అన్నీ ఉంటాయి. చపాతీల్లో కూడా నంచుకోవచ్చండి. మంచిగా వేడివేడి అన్నంలోకి నూనె నెయ్యి వేసుకుని కలుపుకుని తినచ్చండి. అంతేకాదండి మాలో ముద్దపప్పు వండుకుంటాం కదా, ఆ ముద్దపప్పు అన్నం కలుపుకొని ఈ పచ్చడిని కూడా నంచుకోవచ్చు అనమాట అండి. పోపు ఎగుతుంది. మరి పిల్లలకి వర్షాకాలం వస్తాం కదండి, చిన్న చిన్న చిట్కాలు ఆచరించితే మంచిది. అంటే కొంచెం ఇదిగా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళనే వెళ్తాము. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల మనం కొన్ని చిట్కాల వల్ల రోగాలు తగ్గిపోతాయండి. అటువంటి చిట్కాలన్నీ కూడా పిల్లల కోసం ఒక 7-8 చిట్కాల దాకా తయారు చేసి ఒక వీడియో కింద చేయాలని చెప్పి అనుకుంటున్నానండి. ఆ వీడియోని అలా చేసి వీడియో పెడదామని అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయాన్ని కూడా మాకు చెప్పండి. ఇగో పోపు అనేది వేగింది చూసారా, ఇగో గుమ్మగుమ్మలాడుతూ వాసన వస్తుంది. ఈ పోపుని ఇందులోకి వేసేస్తున్నాను. అదనమాట. ఇప్పుడు పచ్చడి ఎలా ఉంది రుచి చూసి చెప్పమంటాను. ఈ పచ్చడి కూడా అండి నెయ్యి పోపు అయినా పెట్టుకోవచ్చు, నూనె పోపు అయినా పెట్టుకోవచ్చు. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి పోపు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూసారండి పచ్చడిని. ఇప్పుడు పచ్చడి ఎలా ఉందో రుచి చూసి మా మనవరాలు వచ్చింది దగ్గరికి, దాన్ని చూసి చెప్పమంటాను. తర్వాత ఇడ్లీలు పెడతాను. పచ్చడి ఎలా ఉందో రుచి చూసి చెప్పు. బాగుందా? ఏమైనా వెయ్యాలా అందులోకి? ఇంకా ఏం అక్కర్లే. అగో విన్నారు కదండి, ఏం అక్కర్లేదు. పచ్చడి ఇలా చేసుకోవాలి, అది సంగతి. మరి మీరు కూడా పచ్చడిని తయారు చేసుకుని కామెంట్స్ రూపంలో ఎలా ఉందో ఏమిటో అనేది చెప్పండి. మరి కొన్నింటికి సమాధానాలు ఇవ్వలేకపోతున్నానంటే కొన్ని చేత కాదండి నాకు ఇంకా పెట్టడం, అది అందుకోసం లేట్ అవుతే ఏమనుకోకండి. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇది మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు.